ఈ యొక్క సమయంలో ఎవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారిని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. వారి కుటుంబాల మీదకి తండ్రి నీ నామమున ఆశీర్వాదమును విడుదల చేస్తున్నాను. లార్డ్, వారి కుటుంబాల మీద షలోం నేను ప్రకటిస్తున్నాను. సమాధానం కలుగునుగాక నేను ప్రకటిస్తున్నాను. ఇది మొదలుకొని మితి లేని క్షేమాభివృద్ధి కలుగునుగాక నేను ప్రకటిస్తున్నాను. నూతనమైన కార్యములు వారి జీవితంలో జరుగునుగాక నేను ప్రకటిస్తున్నాను. మూయబడిన ద్వారములు వారి జీవితంలో తెరవబడునుగాక. వారి గర్భఫలము, భూఫలము, దుఃఖటిద్దులు, వారి ఉద్యోగములు, వ్యాపారములు, వారి కలిగిన సమస్తము ఆశీర్వదించబట్టుగా నేను ప్రకటిస్తున్నాను. నా దేవా, మీరు నాకు ఇచ్చినటువంటి అధికారము చొప్పున నీ సేవకుడిగా వారిని నేను దీవిస్తున్నాను. ఉద్యోగము లేని వారికి ఉద్యోగములు దయచేయండి. ట్రాన్స్ఫర్స్ కోసం ఎదురు చూస్తున్న వారికి ట్రాన్స్ఫర్స్ జరిగించమని నేను ప్రార్థన చేస్తున్నాను. అయా ఇదిగో తల్లి ప్రభా, అయా ఇదిగో మరి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కోసం, స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కోసం, అదే రీతిగా ప్రైవేట్ జాబ్స్ కోసం ఎదురు చూస్తున్న వారికి, ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయమని నేను ప్రార్థన చేస్తున్నాను. గర్భఫలాలు లేని వారికి గర్భఫలాలను దయచేయమని నేను ప్రార్థన చేస్తున్నాను. ఎవరికైతే వివాహాలు జరగక ఉన్నారో వారికి వివాహాలు జరుగును కాకని నేను ప్రార్థిస్తున్నాను. వారి మీదకి నీ హస్తమును ప్రభా, మీ దీవెన వారి మీదకి విడుదల చేస్తున్నాను. నా తండ్రి, నీ దక్షిణ హస్తముతో వారిని ఆదుకోండి, వారిని ఆశీర్వదించండి. ఇది మొదలుకొని వారికి మితిలేని క్షేమాభివృద్ధి కలుగును గాకని నేను ప్రకటిస్తున్నాను. వారి పంటను తినివే చెడు పురుగులు నేను గర్జిస్తున్నాను. నా దేవా, ఆకాశ వాక్యం వారి జీవితాల్లో విప్పండి ప్రభా. పట్టజాలంత దీవులకు కుమ్మరింపచేయండి అయ్యా. ఆకాశము మంచి ధననిధిని వారి జీవితంలో తెరుచును గాక. భూమి మంచి పంటను వారికి ఇచ్చును గాకని నేను ప్రకటిస్తున్నాను యేసుక్రీస్తు నామమున. ఇది మొదలుకొని వారిని ఆశీర్వదించను దేవా. నీ దేవుడిని యెహోవా ఇదిగో తని ప్రభా, యోవేలు గ్రంథం 2:24 ప్రకారం హల్లెలూయా, నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును, నీ గానుగులలో క్రొత్త ద్రాక్షరసము తైలము ఇదిగో పారుననిచ్చిన వాక్యము నెరవేర్పు జరిగించండి తండ్రి. అయా ఇదిగో తండ్రి, అదే రీతిగా నా తండ్రి ప్రభా, అయా ఇదిగో తండ్రి యోవేలు గ్రంథం 2:25 ప్రకారం వీరందరూ కడుపార తిని తృప్తి పొంది భూమి యొక్క మంచి పదార్థములను వీరు అనుభవించి అయా మీ నామమును వీరు ఘనపరుచుదురు గాక నేను వీరిని ఆశీర్వదిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు. వీరి బిడ్డలందరూ అయా నీ చేత ఉపదేశము నొందుదురు గాక నేను ప్రకటిస్తున్నాను తండ్రి ప్రభా. వీరి కుటుంబాలను దీవించండి, వీరు వృత్తులను దీవించమని ప్రార్థన చేస్తున్నాను. వీరు లోపలికి వచ్చినప్పుడు వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించమని ప్రార్థన చేస్తున్నాను. నీ సేవకుడిగా ఈ బిడ్డల మీద నేను ఆశీర్వాదాలను విడుదల చేస్తున్నాను. ఏ ఏరియాస్లో వీరు డ్రై అయిపోయి ఉన్నారో, ఎండిపోయిన స్థితిలో ఉన్నారు, నా తండ్రి నీ ప్రవక్తగా నీ కుమారుడిగా వీరి మీదకి నీ ఆశీర్వాదాన్ని విడుదల చేస్తున్నాను తండ్రి. వీరు ఫలించుదురు గాక, హల్లెలూయా, వీరు వృద్ధి నొందుదురు గాక, వీరు ఆశీర్వదించబడును గాక, వీరి సరిహద్దులు విశాలపరచబడును గాక నేను ప్రకటిస్తూ రాత్రికాల సమయంలో దీవిస్తున్నాను. మీ దీవెన బిడ్డ మీద విడుదల చేస్తున్నాను. అబ్రహాము పొందిన ఆశీర్వచనం అన్ని జనులు కలుగుటికి క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రమిక శాపము నుండి ఇదిగో అయా విడుదల చేస్తున్నాను. వాక్యము వీరి జీవితాల్లోనికి నేను యాక్టివేట్ చేస్తున్నాను. వీరి మీదకి అబ్రహామికి ఆశీర్వాదం దిగువచ్చును కాక. ఇస్సాకు తని ప్రభా నీ మాటకు లోబడ్డాడు కాబట్టి అయా దిగుతుంది ప్రభా, అయా ఆ బిడ్డను ఆశీర్వదించు. యెహోవా అతన్ని ఆశీర్వదించును గనుక ఆ మనుషుడు గొప్పవాడై క్రమక్రమముగా అభివృద్ధి పొందుతూ వచ్చునని మీ లేఖనం సెలవిస్తుంది. అటు రీతిగా నూరంతలుగా వీరిని అన్ని ఏరియాస్లో ఫలింపు చేయమని దీవించి మహిమ పొందుకోమని ప్రభా ఈ బిడ్డల మీద తండ్రి సేవకుడిగా ఆశీర్వాదాలు విడుదల చేస్తూ దీవిస్తూ యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.